Hi folks, అందరికీ నమస్తే. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, if x² minus 6x plus 5 equals to 0 and రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు, ఏం కండిషన్ ఇచ్చిండు, కామన్ రూట్ అన్నాడు. ఒకవేళ ఈ రెండింటికి సేమ్ రూట్స్ గాని ఉంటే అప్పుడు p వాల్యూ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎగ్జామ్ లో మనం ఎట్లా సాల్వ్ చేసామంటే దానికి ముందు ఈరోజు టైం వచ్చేసి 3:57 AM పొద్దుగల, డేట్ వచ్చేసి 12/1/2024. ఈ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్ సమ్. సో ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా సాల్వ్ చేస్తామంటే సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x² minus 6x plus 5 equals to 0 and x² minus 12x plus p equals to 0 రాసేసినాం. అయిపోయింది. ఏమన్నాడు, ఈ రెండింటికి కామన్ రూట్స్ అన్నాడు కదా. సో నేను ఈ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుంటాను. కన్సిడర్ x² minus 6x plus 5 equals to 0. దీనికి రూట్స్ అనుకోవాలి. రూట్స్ అంటే ఇందులో మనం ఏ వాల్యూస్ పెడితే మనకి ఈక్వేషన్ అనేది 0 అవుతుందో ఆ వాల్యూస్ కనుక్కోవాలి. సో దీనికి ఎట్లా చేస్తామంటే దీని ముంగట ఏం నెంబర్ లేదు 1, ఈ 1ని 5ని ఇంటూ చేస్తాం. 1 5 5, రెండింటికి ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయిపోయింది. ఫ్యాక్టర్స్ రాస్తాం 1 into 5 అంతే కదా. దీన్ని యాడ్ చేసినా సపరేట్ చేసినా మధ్యలో టర్మ్ రావాలి. మధ్యలో ఇక్కడ మనకు మైనస్ ఉంది. సో రెండింటికి మైనస్ పెట్టిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5. సో దీన్ని యాడ్ చేద్దాం. సో ఎంత వస్తుంది, -6. సేమ్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసినాం. సో మనం దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రెండు గీతలు పెట్టుకొని x² minus 1x minus 5x plus 5 equals to 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. సో ఇక్కడ x అనేది 2 టైమ్స్ ఉంది, x అనేది 1 టైం ఉంది. ఒక x బయటికి వచ్చింది, x -1 మిగిలింది. ఈ రెండిట్లో 5 సేమ్ ఉంది కదా, సింబల్ ఏముంది ఇక్కడ -5 బయటికి రాస్తా. x మిగిలింది రాసిన, ఈడేముంది 5 బయటికి వచ్చేసింది, ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ రాసినావు అనుకో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మ్యాచ్ చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5 ఈక్వల్స్ టు 0. ఇట్లా మనం కామన్ చేయగానే ఇంకొకటి ఏంటంటే ఈ రెండు బ్రాకెట్లు ఉన్నాయి, సేమ్ రావాలి. x -1 x -5 ఈక్వల్స్ టు 0. సో రెండింటిని ఈక్వేట్ టు 0 చేయాలి. అప్పుడు x -1 ఈక్వల్స్ టు 0, x -5 ఈక్వల్స్ టు 0. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 5. సో మనకి x వాల్యూ therefore x ఈజ్ ఈక్వల్స్ టు 1, 5. ఇక్కడ మనకి పవర్ లో 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. పవర్ 3 ఉంటే 3 రూట్స్ వస్తాయి. పవర్ 4 ఉంటే 4 రూట్స్ వస్తాయి. అయిపోయింది. ఇప్పుడు చూద్దాం కేస్ 1. if x is equals to 1 is common root of equation 1 and equation 2. అలాగే 1 2 లేదన్నా నువ్వు పెట్టలేవుగా అంటే నేను దీన్ని 1 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఈ x ప్లేస్ లో 1 పెట్టాలి. సో ఒకసారి ఈక్వేషన్ రాస్తా. x² minus 12x plus p is equals to 0. సో x ప్లేస్ లో 1 పెట్టేసాలి. 1 minus 12 into 1 plus p equals to 0. 1 minus plus into minus into plus minus 12 1 12 plus p equals to 0. minus 11 plus p equals to 0. p is equals to 11. ఒక వాల్యూ వచ్చింది. సేమ్ అట్లనే కేస్ 2 ఇట్లా చేయాలి. ఇక్కడ దాని కింద రాసేసుకొని కేస్ 2 if x equals to 5 is a common root of equation 1 and 2. ఇది సక్క వార్త లేదు, వేరే మార్కర్ తీసుకుందాం. రెండు 1 2 అయింది అనుకో, x² minus 12x plus p equals to 0 కదా. x ప్లేస్ లో 5 పెట్టాలి. 5² minus 12 into 5 plus p equals to 0. 5² 25 minus into plus minus 12 5 are 60 plus p equals to 0. 25 again 60 తీస్తే 30 35 plus p equals to 0. p equals to 35. So therefore p values and last కి ఏం రాస్తామంటే therefore మొత్తం అయిపోయినాక p is equals to 11, 35. గింతే ఆన్సర్. ఈ డబ్బా కొట్టకుండా ఫినిషింగ్ స్టైల్ ఇలా పెట్టుకో సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ప్రాబ్లం మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సో వాళ్ళ కోసమే ఇష్టం.
ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.